ఇండియన్ టీవీ, నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే తెలంగాణలో లవ్ జిహాద్, వ్యక్తి దారుణ హత్య. నిజంగా ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడల్లా చాలా బాధేస్తుంది. వివాహేతర సంబంధం కుటుంబాలను అర్ధాంతరంగా కూల్చేస్తుంది, కాపురాలను నిట్ట నిలువున చీల్చేస్తుంది, మనుషుల ప్రాణాలను గాలిలో కలిపేస్తుంది. కానీ అలాంటి వివాహేతర సంబంధాలకు చాలా మంది అలవాటు పడి మరి అక్కడి నుంచి బయటికి రాలేక వారిని కట్టుకున్న భర్తలను, కన్న తల్లిదండ్రులనే హతమారుస్తున్నటువంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం చూస్తున్నాం. ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నిట్ట నిలువున కూలిపోయాయి, ఎన్నో కాపురాలు నిట్ట నిలువున కూలిపోయాయి, ఎంతో మంది హత్యలకు గురయ్యారు. అలాంటి సంఘటనే తెలంగాణ జిల్లాలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఇది ఒక లవ్ జిహాద్గా మనమైతే గుర్తించవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత భార్య కూతురు కలిపి ఒక తండ్రిని అత్యంత దారుణంగా చంపేశారు. తర్వాత క్యాబ్లో శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని ప్రియుడు తల్లితో కలిసి హత్య చేసింది ఒక కుమార్తె. సెకండ్ షో సినిమాకు వెళ్ళి వచ్చిన తర్వాత శవాన్ని క్యాబ్లో తీసుకొచ్చి చెరువులో పడేసింది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర మండలంలో వెలుగు చూసింది. సిఐపి పరశురాం, డిఐ శ్రీనివాస్, ఎస్ఐలు శేఖర్, సాయి కుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో కొన్ని అంశాలను వివరించారు. ఘట్కేసర మండలం యదులాబాద్ చెరువులో ఈ నెల 7న ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఈతగాళ్లతో వెతికి తీయించారు మృతదేహాన్ని. ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అతన్ని హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగంగా గుర్తించారు. వడ్లూరి లింగం ఆయన పేరు. ఈయన వయసు 45 సంవత్సరాలు. అయితే ఆయనకు కళ్ళు తాగే అలవాటు ఉంది. అందరితో గొడవ పడేవాడని భార్య శారద, కుమార్తె మనీషా చెప్పారు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్ళినట్టు పోలీసులకు తెలిపారు. వారి మాటలపై పోలీసులకు అనుమానం వచ్చి చెరువు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే భార్య, కుమార్తె ఏం చేశారు? ఈయన కళ్ళు తాగే అలవాటు ఉంది, అందరితో గొడవలు పడతాడు, అంటే కళ్ళు తాగి ఎవరితో గొడవ పడితే వాళ్ళే చంపేసి చెరువులో పడేశారని చెప్పేసి ఒక కట్టు కథ లేదు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి ఆ చెరువు సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. లింగం పాత బస్తీలోని అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డు. ఈయన లింగం అనేటువంటి వ్యక్తి పాత బస్తీలోని ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్. అయినా హైదరాబాద్ పాత బస్తీ. జిహెచ్ఎంసి స్వీపర్ ఈయన భార్య. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తుంది ఈయన భార్య. వీరికి 2 కుమార్తెలు ఉన్నారంట. పెద్ద కుమార్తె మనీషాకు వివాహమైంది. సో పెద్ద కుమార్తె పేరు మనీషా. మనీషాకు భర్త స్నేహితుడు జవహర్ నగర్ కి చెందిన బీజేఆర్ నగర్ కి చెందిన మహమ్మద్ జావీద్ అనేటువంటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇక్కడ ఇది ట్విస్ట్. ఈయన పాత బస్తీలో ఒక అపార్ట్మెంట్లో అద్దెకుండేవాడు. ఈయన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈయన భార్య జిహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తుంది. 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు మనీషా. సో మనీషాకి తన భర్త స్నేహితుడైనటువంటి జావీద్ తోటి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలియకుండా భర్త వదిలేశాడు. ఆమె ప్రియుడితో కలిసి మౌలాలీలో అద్దెంట్లో ఉంటుంది. ఇంకా భర్త వదిలేసిన తర్వాత ఏకంగా ప్రియుడితో కలిపి కాపురం పెట్టేసింది ఆవిడ. అయితే కుమార్తె మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని అతనితో ఉండటం తండ్రి లింగం ఈయనకి ఇష్టం లేక తరచూ కుమార్తెతో గొడవ పడేవాడు. ఇది తప్పమ్మా, నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ విధంగా భర్తను వదిలేసి పరాయి మగవాడితోటి అక్రమ సంబంధం పెట్టుకొని అతని ఇంట్లో ఉంటాం, ఇది చాలా తప్పు, పెళ్లి కాకుండా, నీకు ఆల్రెడీ పెళ్లి అయింది, సో భర్తతో బయటకు వచ్చి నువ్వు ఇంకొకరితో అక్రమంగా ఉండటం తప్పని చెప్పేసి తండ్రి వారించాడు. అయితే మరి వివాహేతర సంబంధానికి రుచి మరిగినటువంటి ఆ కుమార్తె తండ్రిని చంపాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఎందుకంటే ప్రియుని వదులుకునే పరిస్థితి లేదు. సో ఇకపోతే తనకు ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ వేధిస్తున్నాడని ఆ కుమార్తె మనీషా ఏం చేసింది? తల్లి శారదతో చెప్పింది. చెప్పి మనీషా తండ్రిని హత్య చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది తల్లితో కలిపి.
ఈ నెల 5వ తారీఖున అంటే జూలై 5న కుమార్తె నిద్ర మాత్రలు తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చింది. వాటిని కళ్ళుతో కలిపి భర్తకి ఇవ్వడంతో ఆయన నిద్రలోకి వెళ్ళిపోయాడు లింగం. లింగం గారికి నిద్ర మాత్రలు కలపని చెప్పేసి, కళ్ళులో కలపని చెప్పేసి కుమార్తె మనీష తల్లికి ఇవ్వడంతో తల్లి తన భర్త అయినటువంటి లింగం గారికి కళ్ళులో నిద్ర మాత్రం కల్పించింది. తాగి ఈయన స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత మనీష కూతురు, ఈయన లింగం కూతురు, భర్త శారద, అదేవిధంగా మనీషా తోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి జావిద్, వీళ్ళు ముగ్గురు కలిసి అన్యాయంగా పాపం ఆయన ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్ళొచ్చి క్యాబ్ను బుక్ చేశారు. అంటే అర్ధరాత్రి శవాన్ని తీసుకెళ్లి ఎక్కడన్నా పడేయచ్చు. సో అప్పుడైతే ఎవరు కూడా పెద్దగా అబ్జెక్షన్ చెప్పరు, ఎవరికి దొరకకుండా ఉండొచ్చు అని చెప్పేసి చాలా తెలివిగా వ్యవహరించి మరి సెకండ్ షో సినిమాకి వెళ్ళిన క్యాబ్ బుక్ చేసి మృతదేహాన్ని కారు ఎక్కిస్తుండగా డ్రైవర్ అనుమానంతో ప్రశ్నించాడంట. ఏంటి ఇన్ని కారులో తీసుకొస్తున్నారు? ఎందుకంటే డ్రైవర్ కూడా అనుమానం వచ్చింది, ఈయన బతికే ఉన్నాడా సజీవంగా, లేకపోతే వీళ్ళేమన్నా చంపి తీసుకొని వచ్చారని. అయితే వాళ్ళు ఏం చెప్పారు, కళ్ళు తాగిన మత్తులో ఉన్నాడు, సో స్పృహ కోల్పోయాడు, పూర్తిగా ఫుల్గా తాగి ఉన్నాడు అని చెప్పేసి ఆయనకు నమ్మించి ఎదులాబాద్ వద్ద దిగారంట. అక్కడి నుంచి తీసుకెళ్లి చెరువులో పడేశారు. సో ఇవన్నీ కూడా పోలీసులు ఈ విషయాలన్నీ రాబట్టి రిమాండ్ రిపోర్ట్లో మరి కేసు నమోదు చేసి రిమాండ్ రిపోర్ట్లో అంశాలన్నీ వెల్లడించారు. నిజంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ భార్యా బిడ్డలను పోషిస్తూ పెద్ద కుమార్తెకు పెళ్లి చేస్తే ఆవిడ జావిద్ అనేటువంటి వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను వదిలేసి అతని అపార్ట్మెంట్లో అతనితో పాటు మరి ఉండటంతో తండ్రి ఆవేదన చెంది ఇది తప్పమ్మా, నీకు వివాహమైంది, భర్తకు దూరంగా ఉండి వేరొకరితో నువ్వు ఉండటం ఇది కరెక్ట్ కాదని చెప్తే మరి ఆ కూతురు తండ్రినే కడతేర్చింది తల్లితో కలిపి. కనీసం తల్లి అయినా సరే మరి కూతురు ఆ విషయం చెప్పిన తర్వాత ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ తల్లి కూడా కూతురుతో జత కట్టి మరి భర్తను చంపేసిందంటే నిజంగా చాలా దుర్మార్గం. సో చాలా మంది ఈ యొక్క అంశాన్ని ఇది లవ్ జిహాద్ గా పరిగణిస్తా ఉన్నారు. ఎందుకంటే పాత బస్తీలో ఒక అపార్ట్మెంట్లో ఈయన ఉంటున్నాడు జావిద్ అనేటువంటి వ్యక్తి. మరి పాత బస్తీలో మరి ఈయన లింగం కుమార్తె అనేటువంటి మనీషా తోటి మరి వివాహేతర సంబంధం పెట్టుకుని మరి ఆ అమ్మాయిని ఏ విధంగా నమ్మించాడో, ఏ విధంగా మోసం చేశాడో, లేకపోతే ఆ అమ్మాయే మరి అతని ట్రాప్ లో పడిందా, లేకపోతే అతని ట్రాప్ లో అమ్మాయి పడిందా, అమ్మాయి ట్రాప్ లో అతను పడ్డాడో తెలియదు. కానీ సో మొత్తానికి అన్యాయంగా 45 సంవత్సరాల వయసుకే ఒక నిండు ప్రాణం బలైంది. ఇలాంటి సంఘటనలో రోజుకు ఒక సంఘటన వెలుగులోకి వస్తూ ఉంది. సో ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రకృతి ఒక పక్క విలయతాండం చేస్తూ ఉంది, అయినప్పటికీ కూడా ఈ యొక్క నీచమైనటువంటి దుర్ఘటనలు ఆగటం లేదు. వివాహేతర సంబంధాలకు రుచి మరిగినటువంటి స్త్రీలు మరి భర్తల్ని, తండ్రుల్ని, ఎందుకంటే వారి వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారనో అడ్డు చెప్తున్నారనో మరి భర్తల్ని, తండ్రుల్ని అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకున్నటువంటి ఘటనలు నిజంగా ఇది యుగాంతానికే దారితీస్తుందని అయితే అనిపిస్తుంది.